హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన కొంగర గంగాధర్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా ఇంటర్వ్యూ స్టేజ్లోకి వచ్చినట్లయితే ఆ స్టేజ్లో ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారో, జనరల్గా ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉంటూ ఉంటాయి, కొంచెం టిపికల్ అండ్ స్ట్రాటజికల్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కూడా వీళ్ళకి హెల్ప్ అవుతాయి అంటారు. ఇప్పుడు సివిల్స్ లోపల ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళారంటే అంతకుముందు తను ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి ముందరికి వెళ్తారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ కంటెంట్ ఈస్ టెస్టెడ్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టేజ్. సో ఇంటర్వ్యూ స్టేజ్ లోపల సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చాలా, దాని ఇంటర్వ్యూకి మరో పేరు ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్. సో మీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ఇతను రేపొద్దున బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే ప్రాపర్గా సూట్ అవుతాడా కాదా అనేది అంచనా వేస్తారు, వేసి మార్కులు వేస్తారు ఇంటర్వ్యూ లోపల. సో మీరు ఎప్పుడైతే ఈ మెయిన్స్ పరీక్ష పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి క్వాలిఫై అయినప్పుడు ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారు. దాన్ని డాఫ్ అంటారు, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2. సో దాంట్లోపల మీ అభిరుచులు రాస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ రాస్తారు, మొత్తం అన్ని డీటెయిల్స్ రాస్తారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ఫ్రమ్ ద డాఫ్. సో మీ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. తర్వాత మీ అభిరుచులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సంగీతం లోపల నాకు ప్రవేశం ఉంది, నాకు ఇష్టం అన్నారు అనుకోండి, నేను సంగీతం మీద ప్రశ్నలు అడుగుతాను. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నారు అనుకోండి, ఫలానా స్పోర్ట్, ఆ స్పోర్ట్ మీద అడుగుతారు. ఇలా రకరకాలుగా మిమ్మల్ని టెస్ట్ చేస్తారనమాట. మోస్ట్లీ దే విల్ బి టెస్టింగ్ యూ క్రైసిస్ కండిషన్స్ లోపల హౌ యు ఆర్ గోయింగ్ టు బిహేవ్. ఇప్పుడు విషయం కంటెంట్ అదే. నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు క్రైసిస్ కండిషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, హౌ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద పీపుల్ హూమ్ యు ఆర్ అడ్మినిస్ట్రింగ్. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే, వాళ్ళు మీరు తొట్టుపడుతున్నారా, ఆర్ గెట్టింగ్ యాజిటేటెడ్, మీరు అబద్ధాలు చెప్తున్నారా. ఇంటర్వ్యూ బోర్డులో ఎలా ఉంటుందంటే, యూ షుడ్ నెవర్ ట్రై టు లై. మీకు ఒక ప్రశ్న తెలిసితే తెలిసిందని చెప్పాలి, తెలియకపోతే తెలియలేదని చెప్పాలి. ఆర్ మీరు దాని గురించి కొంత ఒక 5 to 10% ఊహించగలరు. అప్పుడు డైరెక్ట్గా చెప్పడమే, సార్ దీని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు కానీ కొంత ఆలోచన ఉంది, అది చెప్తాను అని చెప్తే కనుక వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీరు చెప్పింది వింటారు. అలా కాకుండా తెలియని ప్రశ్నకు కూడా మీరు ఊహించుకునే ప్రశ్న ఏదో చెప్పారనుకోండి, దాని మీదనే వాళ్ళు మళ్ళీ ప్రశ్నలు వేస్తే యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ దెమ్. సో దెర్ మస్ట్ బి క్లారిటీ. మీకు ఏం తెలుసు, ఏం తెలియదు. 10 ప్రశ్నలు అడిగారు అనుకోండి, 5 ప్రశ్నలు తెలియకపోయినా తప్పులేదు. బట్ ద పాయింట్ ఈస్ దట్ హౌ యు ఆర్ ఆన్సరింగ్ దెమ్. ఎక్కడ కూడా మీరు యూ షుడ్ నాట్ ట్రై టు మిస్లీడ్ ది ఇంటర్వ్యూ బోర్డ్. ఉన్నట్టుగా మీకు తెలిసింది, మీకు ఏముందో అది స్పష్టంగా క్లారిటీ తోటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అనేది స్పష్టంగా ఉండాలన్నమాట. దట్స్ వాట్ దే విల్ బి టెస్టింగ్ దేర్. ఇంటర్వ్యూ బోర్డులో 5 ఉంటే 5 రకరకాల ప్రశ్నలు అడుగుతారు, మీకు సంబంధించిన ప్రశ్నలు. సో అందరికీ కూడా కొన్ని ప్రశ్నలకు మీకు సమాధానం తెలియవచ్చు, కొన్నిటికి మీకు తెలియకపోవచ్చు. తెలియని ప్రశ్నలు అడగగానే మీరు ఉద్విగ్నతకి, యాజిటేషన్కి గురి కాకూడదు. సో యూ షుడ్ బి కూల్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి. ప్రశ్న జటిలమైందైనా తేలికైందైనా యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ. తెలిస్తే తెలిసినట్టు చెప్పడం, తెలియకపోతే తెలియనట్టు. సో అక్కడంతా కూడా మీ వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది అనమాట. దాన్ని వాళ్ళు టెస్ట్ చేసి, దాన్ని అసెస్ చేసి వాళ్ళు దే విల్ బి గివింగ్ యూ ద మార్క్స్. సో ఆల్వేస్ బీ ట్రూత్ఫుల్. ఇంటర్వ్యూ బోర్డులోకి మీరు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ప్రశాంతంగా సమాధానాలు చెప్పండి. వాట్ ఎవర్ కంటెంట్ యూ హ్యావ్ టు టెల్. డాఫ్ నింపేటప్పుడు కూడా యూ షుడ్ బి కేర్ఫుల్. తెలియని విషయాలు తెలిసినట్టుగా రాస్తే మీరు అక్కడ దొరికిపోతారు. సో యూ కెనాట్ చీట్ ద ఇంటర్వ్యూ బోర్డ్ పర్సన్స్. దే ఆర్ వెరీ వెల్ వర్స్డ్ పర్సనాలిటీస్ విల్ బి దేర్. సో డాఫ్ నింపేటప్పుడు మీకు ఏవైతే విషయాల లోపల ప్రవేశం ఉందో, ఎంతవరకు ప్రవేశం ఉందో అంతవరకే రాయాలి. స్పష్టంగా ఉండాలి మీ అప్లికేషన్ ఫామ్ కూడా, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ కూడా. అలాగే మీ ప్రజెంటేషన్, హౌ యు ఆర్ బీయింగ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్, దట్ షుడ్ బి నార్మల్. ఓవర్గా డ్రెస్అప్ కాకూడదు, మరి ఇదిగా కూడా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. సో యూ షుడ్ ఇంప్రెస్ అపాన్ ది ఇంటర్వ్యూ బోర్డ్ పీపుల్ దట్ టుమారో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ టు బి అన్ అఫీషియల్, హౌ యు ఆర్ గోయింగ్ టు బిహేవ్. మీరు ఎలా ప్రవర్తించబోతున్నారు అనే విషయం లోపల వాళ్ళకి స్పష్టమైన, దానికోసమే ఇంటర్వ్యూ. సరే, దాంట్లో భాగంగా కొన్ని కంటెంట్, మీ సబ్జెక్ట్ ఓరియంటెడ్, మీ కంటెంట్ ఓరియంటెడ్ కొన్ని ప్రశ్నలు ఉంటాయే తప్ప మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టు అసెస్ యువర్ పర్సనాలిటీ. అందుకనే దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అని అంటారు అన్నమాట. గంగాధరరావు గారు, ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ మీరు చెప్పిన విధంగా ఒక ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై ఉంటారు.
ఇన్ కేస్ ఇంటర్వ్యూలో కూడా చాలామంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, ఫెయిల్ అవ్వడం, సమ్ మార్క్స్ సరిపోవడం. 2-3 టైమ్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. 2-3 టైమ్స్ ఫేస్ చేసినా క్వాలిఫై అవ్వట్లేదంటే వాళ్ళు ఇంటర్వ్యూలో ఎక్కడ మైనస్ అవుతున్నారో ఎలా తెలుసుకోవాలి, వాళ్ళలో ఉన్న మైనస్ని ఎలా కనిపెట్టాలంటారు? వాళ్ళు దానికి సంబంధించి ఏదైనా టిప్స్ అండ్ టెక్నిక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళి వాళ్ళు జాబ్కి క్వాలిఫై కావట్లేదు అంటే వాళ్ళ ఫెయిల్యూర్ 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం. రెండవది, ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యే సమయంలో మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. సో ఆ మెయిన్స్లో తగినన్ని మార్కులు రాకపోవడం. అంటే మీరు సపోజ్ బార్డర్లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి మెయిన్స్లో, దెన్ ఇంటర్వ్యూలో ఎక్సెప్షనల్గా చేస్తే తప్ప మీరు క్వాలిఫై కారు. అదొక అది డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఇక్కడ మీరు బార్డర్లో క్వాలిఫై, అక్కడ మీడియం రేంజ్లో ఇంటర్వ్యూలో చేశారనుకోండి, యూ విల్ నాట్ క్వాలిఫై. సో యువర్ ప్రిపరేషన్ ఫర్ ది క్వాలిఫికేషన్ షుడ్ బి మోర్ ఇన్ మెయిన్స్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ మీరు మెయిన్స్లో మీ చేతుల్లో ఉంది. ఇంటర్వ్యూ బోర్డ్ అనేది అగైన్ హౌ యు ఆర్ ఇంప్రెసింగ్ అనేది 3rd లెవెల్. బట్ 2nd లెవెల్ లోపల, మెయిన్స్ లోపల మీరు సాధారణంగా పిల్లలు చేసే ఆస్పిరెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే ఎక్కువగా జనరల్ స్టడీస్ మీద దృష్టి పెడుతుంటారు, ఎందుకంటే అది వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి. బట్ వాట్ ఎవర్ బీ యువర్ ప్రిపరేషన్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు స్కోర్ మోర్ దాన్ 40-45%. మీరు టాపర్స్, ఒక 10 ఏళ్ళ టాపర్స్ మార్క్స్ చూస్తే ఈ GS1, GS2, GS3 అని 3 ఉంటాయి అన్నమాట. ఆ మూడిట్లోనూ 45% దాటవు మార్కులు, ఏదో ఒక్కటో ఇద్దరు తప్పించి అందరికీ కూడా బిలో 45 ఉంటాయి. అదే ఈ GS1, GS2, GS3 కాకుండా ఇంకా 4 పేపర్లు ఉంటాయి. ఏంటంటే ఎథిక్స్ ఒకటి, ఎస్ఏ ఒకటి, ఆప్షనల్లో 2 పేపర్లు ఉంటాయి, ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2. ఈ 4 పేపర్లలో కూడా మీకు దెర్ ఇస్ ఎవ్రీ స్కోప్ దట్ యూ స్కోర్ అరౌండ్ 65-70%. స్కోప్, వాట్ ఐమ్ టెలింగ్ యూ ఇస్ స్కోప్. కష్టపడితే వస్తాయి, దాంట్లో కష్టపడినా కూడా 45% క్రాస్ కాలేరు. సో ఎనఫ్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఎథిక్స్, ఎస్ఏ అండ్ ఆప్షనల్ పేపర్స్. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ యు ఆర్ క్వాలిఫైయింగ్ టు ద ఇంటర్వ్యూ, అంటే మీకు 750 నుంచి 1000 వరకు, 900 వరకు మధ్య లోపల క్వాలిఫికేషన్. సపోజ్ యు ఆర్ క్వాలిఫైయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ అరౌండ్ 900, 875 to 925 మధ్యలో మీరు మార్కులు తెచ్చుకొని మెయిన్స్లో ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారనుకోండి, ఇంటర్వ్యూలో మీకు 225 మార్క్స్ ఉంటాయి. సో ఈవెన్ ఇఫ్ యూ డూ ఇట్ దేర్ మోడరేట్లీ, అంటే 160, 170 వచ్చినా కూడా, దెన్ యూ విల్ బి హ్యాపీలీ క్వాలిఫైయింగ్ ఇన్ ది ఫైనల్ జాబ్ క్వాలిఫై. అలా కాకుండా మీరు మెయిన్స్లోనే అత్యవసరంగా 750 బార్డర్ లోపల క్వాలిఫై అయితే అక్కడ 150, 160 వస్తే ఫైనల్ స్కోర్ మీద 850 నుంచి 900 మధ్యలో ఉంటాయి, యూ విల్ నాట్ క్వాలిఫై ఫర్ ఎనీ జాబ్. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. 2 చోట్ల కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎలా చేయాలనేది ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇక బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ, మెయిన్స్ లోపల మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే, సపోజ్ యు ఆర్ స్కోరింగ్ వెల్ ఇన్ యువర్ ఎస్ఏ, ఎథిక్స్, ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2, దీన్ని E2, O2 అంటారు అనమాట. వీటిల్లో కనుక బాగా మార్క్స్ స్కోర్ చేసి మెయిన్స్లోనే మీరు అరౌండ్ 900, 875 to 925 మధ్యలో మీరు ఉంటే చాలా ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు. అంటే అక్కడ యావరేజ్గా 160, 170 చేసిన దట్ ఈస్ ఎ స్కోప్ దేర్ టు స్కోర్ ఫ్రమ్ 150 to 225 అనమాట. సో 275కి మార్క్స్ ఉంటాయి. సో మీరు 150 to 225 మధ్యలో ఎక్కడైనా స్కోర్. సో యావరేజ్గా 160, 170 స్కోర్ చేసిన అదే మీరు మెయిన్స్లో కవర్ చేసుకున్నారు అనుకోండి, దెన్ యూ విల్ క్వాలిఫై. అలా కాకుండా మెయిన్స్లోనే తక్కువ వస్తే ఛాన్సెస్ విల్ బి లెస్. సో బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ మార్క్స్ పరంగా మూడిట్లో కూడా. అండ్ యూ షుడ్ స్కోర్ వేర్ యూ కెన్ స్కోర్, షుడ్ స్కోర్ మోర్ దేర్. సో దానివల్ల కొంచెం బెటర్ ఇది అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఛాన్సెస్ విల్ బి బెటర్. డెఫినెట్లీ సార్. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు సివిల్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలి, గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.